హాయ్! అందరికీ నమస్తే. నేను మీ శంకర్. 'బిగ్ బాస్' షో గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కావాలంటే ప్రతి ఒక్కరు సూపర్ సినీ షోను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీ ముందుంటుంది. 'బిగ్ బాస్' షోలో ఇప్పటివరకు జరిగిన 7 సీజన్లలో బయటకొచ్చిన లీకులను కట్ చేసేందుకు 'బిగ్ బాస్' యాజమాన్యం పక్కా ప్రణాళికలతో ఏ కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారన్న లిస్ట్ ఇప్పటివరకు బయటకు తీయలేదు. తాజాగా మాకు అందిన సమాచారం మేరకు ఇప్పుడు నేను చెప్పే 19 మంది కంటెస్టెంట్స్‌లో 10 మంది కంటెస్టెంట్స్ పక్కాగా ఎంటర్ అవుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్ డాన్సర్ నైనిక. ఈమె 'ఢీ' షో ద్వారా కంటెస్టెంట్స్‌గా ఎంటర్ అయ్యి తన డాన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ ప్రజల్లో మంచి అభిమానాన్ని చూరగొంది. ఈమె 'బిగ్ బాస్' షోలోకి ఎంటర్ అయ్యి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. సెకండ్ వన్ యాష్మి గౌడ. ఈమె 'ముకుంద మురారి' సీరియల్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇంట్లో వాళ్ళకు నచ్చకపోయినా వాళ్ళందరిని ఎదిరించి యాక్టింగ్ ఫీల్డ్‌లోకొచ్చి ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెంచుకుంది. ప్రజల్లో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇప్పుడు ఈమె కూడా 'బిగ్ బాస్' షోలోకి ఎంటర్ అయ్యి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. థర్డ్ వన్ వచ్చేసి రీతు చౌదరి. ఈమె అంటే ఇప్పట్లో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. జబర్దస్త్ ఆర్టిస్ట్‌గా ఎంటర్ అయ్యి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు తన అందచందాలతో కుర్రకారుకు మతి పోగొడుతుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. మంచి సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. అంతేకాదు ఇటీవలే 'దావత్' అనే షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 'బిగ్ బాస్' సీజన్ 8లోకి అడుగుపెట్టి మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటానంటుంది ఈ ముద్దుగుమ్మ. ఫోర్త్ వన్ ఇంద్రనీల్. 'మొగలి రేకులు', 'చక్రవాకం' సీరియళ్ల ద్వారా ప్రజల్లో మరింత గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన అంటే ఆడియన్స్‌కి ప్రత్యేక అభిమానం అనే చెప్పాలి. ఆయన నడక, నడవడి కంటే బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం అనే చెప్పాలి. ఈయన కూడా 'బిగ్ బాస్' సీజన్ 8లో అడుగుపెట్టి తన అదృష్టాన్ని మరొకసారి పరీక్షించుకోనున్నాడు. ఫిఫ్త్ వన్ వచ్చేసి అంజలి పవన్. ఈమె మంచి డాన్సర్, మంచి మాటకారి కూడా. ఎవరికీ భయపడని తత్వం ఈమెది. ఈమె డాన్స్‌తో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయగల సామర్థ్యం ఈమెకుంది. ఈమె కూడా 'బిగ్ బాస్' సీజన్ 8లో అడుగుపెట్టి తన అదృష్టాన్ని మరొకసారి పరీక్షించుకోనుంది. అలాగే సిక్స్త్ వన్ వచ్చేసి కిరాక్షిత. ఈమె యూట్యూబ్ షార్ట్ వీడియోస్‌తో ఫేమస్ అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. మొన్న రీసెంట్‌గా విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ 'బేబీలో' కూడా హీరోయిన్ పక్కన మంచి రోల్ చేసింది. ఈమె కూడా 'బిగ్ బాస్' సీజన్ 8లో అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. సెవెంత్ వన్ వచ్చేసి కయ్యూమ్ ఆలీ. ఈయన ప్రముఖ కమెడియన్ ఆలీ సోదరుడు. మంచి కమెడియన్, ఆర్టిస్ట్ కూడా. గత 2, 3 సీజన్ల నుంచి ఈయన పేరు ఉధృతంగా వినిపించింది. కానీ 'బిగ్ బాస్' సీజన్ 8లో ఈయన పేరు పక్కా అయింది. ఈసారి ఈయన 'బిగ్ బాస్' సీజన్ 8లో అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఎయిత్ వన్ వచ్చేసి బెజవాడ బేబక్క. ఈమెకు తక్కువ టైంలో ఎక్కువ ఫేమ్ వచ్చిందని చెప్పవచ్చు. ఈమె ఒక ఎన్ఆర్ఐ. ఈమె సాఫ్ట్‌వేర్, అలాగే సింగరు, స్టాండప్ కమెడియను, మల్టిపుల్ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. ఈమె కూడా 'బిగ్ బాస్' సీజన్ 8లో అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. నైన్త్ వన్ అభయ్ నవీన్. ఈయన యాక్టర్ కమ్ డైరెక్టర్. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌లో నటించిన ఈయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు అయితే రాలేదు. మరొకసారి ఈయన 'బిగ్ బాస్' సీజన్ 8లో అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈయన ఇప్పటివరకు 'పెళ్లి చూపులు', 'డిస్కో రాజా', 'సాహో', 'గీతా గోవిందం' ఇలా తదితర చిత్రాల్లో నటించి మెప్పించాడు కూడా. 10థ్ వన్ వచ్చేసి యాదమరాజు. ఈయన జబర్దస్త్ కమెడియన్‌గా ఎంటర్ అయ్యి తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. అలాగే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 'బిగ్ బాస్' సీజన్ 8లోకి అడుగుపెట్టనున్నాడు. ఇప్పటి వరకు చెప్పిన ఈ 10 పేర్లయితే పక్కాగా లిస్ట్‌లో ఉన్నాయి. కన్ఫర్మ్ క్యాండిడేట్స్. వీళ్ళందరికి సంబంధించి ఏవీలు కూడా షూట్ చేస్తున్నారు. అలాగే డాన్స్ షూట్లు కూడా చేస్తున్నారు. ఓకే. ఇక సెకండ్ లిస్ట్‌లో వచ్చేసి దాదాపు 11 మంది పేర్లున్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి తేజస్వి గౌడ. ఈమె 'బిగ్ బాస్‌లో' అడుగుపెట్టేందుకు ఎక్కువగా రెమ్యునరేషన్ అడుగుతుందట. అంటే ఈమె వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువనే చెప్పాలి. సెకండ్ వన్ వచ్చేసి జబర్దస్త్ సౌమ్య. ఈమె కూడా 'బిగ్ బాస్' షోలో అడుగుపెట్టేందుకు అధిక పేమెంట్ అడుగుతుంది. దీని గురించి డిస్కషన్ కూడా జరుగుతుంది. ఈమె ఎలా వస్తుందో మరి వేచి చూడాలి. థర్డ్ వన్ వచ్చేసి సింగర్ సాకేత్. ఈయన మనందరికీ సుపరిచితమే. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ అందించాడు. అలాగే కొన్ని ఈవెంట్‌లలో తళుక్కుమంటూ
అందరిని నవ్విస్తుంటాడు. ఫోర్త్ వన్ వచ్చేసి ఆదిత్య ఓం. ఈయన 'లాహిరి లాహిరి' సినిమాలో హీరోగా నటించాడు. ఈయన కూడా అందరికి పరిచయమే. ఫిఫ్త్ వన్ వచ్చేసి విష్ణుప్రియ. ఈమె కూడా 'బిగ్ బాస్'లోకి రావాలంటే అదితి మొత్తం అడుగుతుందట. మరి ఈమె ఎంట్రీ ఉంటుందా? ఉండదా? అనేది కొద్దిగా కన్‌ఫ్యూజన్‌లో ఉంది. సిక్స్త్ వన్ వచ్చేసి 'జబర్దస్త్ పవిత్ర'. ఈమె 'జబర్దస్త్' ద్వారా కమెడియన్‌గా ప్రజలకు సుపరిచితం. ఈమె కూడా బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమే. ఈమె పేరు కూడా సెకండ్ లిస్ట్‌లో ఉంది. ఎలా ఎంటర్ అవుతుందో మరి చూడాలి. సెవెంత్ వన్ వచ్చేసి రాహుల్. ఈయన కూడా ఒక హీరో. కొన్ని సినిమాలు కూడా చేశారు. ఎయిత్ వన్ వచ్చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సనా. ఈమె కూడా ఎన్నో పాత్రల్లో, ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. అందులో హీరోకు, హీరోయిన్‌కి తల్లి పాత్రలోనో, అక్క పాత్రలోనో, చిన్నమ్మ పాత్రలోనో, పెద్దమ్మ పాత్రలోనో మనందరికీ కనిపిస్తూనే ఉంటుంది. నైన్త్ వన్ వచ్చేసి జయ హారిక. జయ హారిక అనే కంటే ఏకనాథ హారిక అంటే అందరికీ సుపరిచితంగా, అందరికీ అర్థమవుతుంది. 10థ్ వన్ వచ్చేసి సయ్యద్ అబూబకర్. ఈయన మంచి బిల్డర్. 11థ్ వన్ వచ్చేసి సహర్ కృష్ణ. ఈమె కూడా ఒక మంచి ఆర్టిస్ట్. అలాగే మిస్ ఆంధ్రప్రదేశ్ 2008 కూడా. సెకండ్ లిస్ట్‌లో ఉన్న ఈ 11 మంది అందులో ఎంతమంది పాల్గొంటారు? ఎవరొస్తారు? అనేది మరొక వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కావాలంటే సూపర్ సినీ షో ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకుండా అందరూ బెల్ ఐకాన్ నొక్కండి.